ఒకప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ అత్తకపాతాళంలోకి తొక్కేస్తా అన్నదాన్ని కాపీ పేస్ట్ చేసి ఈ బులుగు పేటీఎం నాయల్లో పవన్ గుర్తుపెట్టుకో నేను రంగంలోకి దిగితే ఏపీ వదిలిపోతామంటూ మీమ్స్ అండి. ఏపీలో ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెంగళూరు ప్యాలెస్లో పనుకుంటాడో, ఎప్పుడన్నా కాలబడితే ఏపీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ డైలాగ్ని కాపీ కొట్టి సోషల్ మీడియాలో పోస్ట్ వదిలితే అది బెంగళూరు ప్యాలెస్లో చూసుకునేది మురిసిపోతూ ఉంటాడు మనోడు జగన్మోహన్ రెడ్డి. పాము పట్టుకునేవాడు పాము కాడుతూనే పోయినట్టు ఈ వైసీపీ వేల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని సాగుతుంటే ఆ సోషల్ మీడియాలో మీమ్స్కే చచ్చిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ చేతల్లో చేయడానికి చాలా కష్టం. ఏదో గుడ్డేటినా ఒకసారి గెలిచావని ప్రతిసారి గుడ్డేటే వస్తుందని, ఈ విధంగా ప్యాలెస్లో పనుకుంటే మళ్ళీ 29లో నేనే గెలిచేదని, అధికార పక్షం వచ్చేసి ప్రజల్లో మన్నను కోల్పోతే నన్నే గెలిపిస్తారులే అని ఇట్లా గుడ్డేటు ఆలోచనలు తప్ప నేనేదో ప్రజల్లో చేస్తే గెలుస్తామనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ని తిడితే గెలుస్తాము, చంద్రబాబు నాయుడిని తిడితే గెలుస్తాము అని వీళ్ళను తిట్టడం కోసమే 100 కోట్లు ఖర్చు ప్రతి నెల. వాడు జర్నలిస్ట్ అని, ఇంకొకడని, గడ్డమని గిడ్డమని అంతా పంగుమాలని బ్యాచ్. ఈ వైసీపీ 2029లో పతనం అయిపోయిన తర్వాత ఈ బులుగు పేటీఎం బ్యాచ్ అంతా ఏదైనా గుళ్ళ దగ్గర అడుక్కోవాలి, లేదంటే దొమ్మిలు చేసుకోవాలి, పిక్ ప్యాకెటింగ్ చేసుకోవాలి, ఇదే బతుకోవాలది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలనలో వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఉండవు. అందువల్ల వీళ్ళు అడక్క తినాల్సిందే. ఇలాంటి తమ్మినీళ్ళు తయారు చేయడం, 100-200 బిల్లు పెట్టుకోవడం, బతికేయడం, ఇదే వీళ్ళ బతుకు. ఈ తమ్మినీళ్ళు చూస్తే నాకు అనిపించిందండి. ఈ విధంగా నేను మీతో పంచుకుంటున్నాను. మరి మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. పవన్ గుర్తుంచుకో నేను రంగంలోకి దిగితే ఏపీ వదిలిపోతామని చెప్పి బెంగళూరు పిల్లి వ్యాఖ్యానిస్తుంది. అతను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడు. ఆంధ్రప్రదేశ్లో ఉండే పవన్ కళ్యాణ్ని ఈ విధంగా దూషించడం ఎంతవరకు సమంజసం అనేది మీరు కామెంట్ రూపంలో తెలపండి.